ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల కేంద్రంలో ఓటు వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ జమలారెడ్డి, ఐకేపీ అధికారి నాగార్జున పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఓటు వజ్రాయుధం, ఓటును అమ్ముకోవద్దంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు, స్థానికులు నినాదాలు చేశారు. ఇక వాలంటీర్ల విషయంలో అధికార పార్టీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్ పంపిణీ విషయంలో ఎన్నికల కమిషన్ అధికారులను కేబినెట్ సెక్రటరీని కలిసి టీడీపీ ప్రతినిధుల బృందం వినతిపత్రం అందజేసిందని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రక్రియ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత తన అధికారాన్ని ప్రతి అంశంలో కూడా రాజకీయ పరంగా లాభం పొందే విధంగా అధికారులను ప్రభావితం చేస్తూ ఉన్నాడు అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే నిన్న మొన్నటి వరకు వాలంటీర్లని తమ ప్రచారం కోసం, తమ రాజకీయ పరమైన అవసరాల కోసం వాలంటీర్ వ్యవస్థని ఎలా వాడుకున్నాడో మనం చూసాం. మంత్రులే బహిరంగంగా విజయసాయి రెడ్డి కానీ, ధర్మాన ప్రసాద్ కానీ వాళ్ళ మీటింగుల్లోనే స్పష్టంగా చెప్పారు, వాలంటీర్లు ఎవరంటే వైకాపా కార్యకర్తలు, మా వాళ్లే, మన వాళ్లే అని చెప్పి వివిధ సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత పొన్నూరుతో సహా ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత కూడా బహిరంగంగా సమావేశాలు ఏర్పాటు చేశారు వాలంటీర్లతో. వార్తల్లో వచ్చిన తర్వాత కొంతమంది వాలంటీర్లని సస్పెండ్ చేశారు. అంతేగాని ఎవరైతే మీటింగులు పెట్టారో మీటింగులు పెట్టిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి ఎంతవరకు రిటర్నింగ్ అధికారులు. దాంతో ఎన్నికల కమిషను ఏ విధంగా తమ ప్రచారం కోసం వాడుకుంటా ఉంది వాలంటీర్లు అనేది గమనంలోకి తీసుకొని. ఇక మరోవైపు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందిస్తున్న పెన్షన్ పంపిణీ దేశంలోనే ఒక గొప్ప కార్యక్రమమని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. బాపట్ల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసి జన్మభూమి కమిటీలతో అన్యాయం చేయడానికి సిద్ధమవుతోందని అన్నారు. ఇక ప్రజలందరూ చంద్రబాబు కుట్రను గమనించి జగన్మోహన్ రెడ్డికే మద్దతు ఇవ్వాలని కోరారు. చేసినటువంటి పరిపాలనలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి ప్రజలకి మంచి ఉపశమనం ఇచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ మీద దుర్మార్గంగా వారి మీద లేనిపోని అభినందనలు వేస్తూ వాళ్ళ మీద అక్కసు వెళ్ళబుచ్చుతూ విషం కక్కుతూ గడచిన సంవత్సరంగా వాళ్ళ కడుపులో ఉన్నటువంటి విషయాన్ని కక్కుతూనే వచ్చారు. ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పటికీ ఇక్కడ హైకోర్టు ఆదేశాలు ఆల్రెడీ ఇచ్చి వాళ్ళని ఎలక్షన్ డ్యూటీలో పార్టిసిపేట్ చేయదని చెప్పిన
దిగువ స్థాయి ఉన్నటువంటి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి 48 గంటల్లోనే వాళ్ళకి ఆ సమాచారాన్ని అందించి అతనికి ఇది వస్తే బాబాయ్ ఇది నీకు వస్తుందని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పత్రాలను తీసుకొని అర్హత ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలు అందజేస్తూ ఉంటే ఇది నచ్చక ఇది వాళ్ళ ఆహానికి దెబ్బ కొట్టే విధంగా పేదవాడికి పెద్దందాడికి జరిగేటువంటి యుద్ధం ఆ క్లారిటీ లేకుండానే అపవాదులు వేయటం అనేది అది నిజంగా అందుకనే ఆయన సభ మాట్లాడుతుంటే సగంలోనే వెళ్ళిపోయారు జనం. అది కూడా గమనించలేదు ఆయన. ఎందుకు వెళ్ళిపోతున్నారు నాకు అర్థం కాల. ఆయన మాట్లాడితే అబద్ధాలు మాట్లాడుతున్నాం, ఆయనకి సంబంధం బాపట్ల ప్రజలకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాం. బాపట్ల ప్రజలందరూ కూడా బాపట్ల రైతులు ప్రత్యేకంగా సంతోషంగా ఉన్నారు, నాకు అన్ని జరిగాయని చెప్పి ఒక్కొక్క వాళ్ళు అనుకుంటూ ఉంటే మీకేం జరగలేదు కదా అంటే అది వింటారు.